హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే సార్, కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసులో సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయి కొన్ని నిర్ణయాలను ప్రకటించింది అని చెప్తున్నారు సార్. మరి సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? ఈ కేసులో ఏం జరగచ్చు అంటారు సార్? మెడికో కేసు 31 ఇయర్స్ మెడికో ట్రైనీ కేసు ఆర్జీకర్ మెడికల్ హాస్పిటల్ కమ్ కాలేజ్ అందులో జరిగింది, మనం తెలుసు ఆల్రెడీ. సో ఆగస్ట్ 9న ఎర్లీ మార్నింగ్ ఆమెను అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసేసారు. సో ఈ కేసు వెస్ట్ బెంగాల్నే కాకుండా మొత్తం దేశాన్ని ఊపేస్తుంది. ఎందుకంటే ఒక వర్క్ ప్లేస్లో డాక్టర్లు ఎంతో ఒత్తిడితో పనిచేస్తుంటారు. ఈమె కూడా 36 గంటలు అంతకుముందు పనిచేసింది. మామూలుగా ట్రైనీ 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటుంది. ఆ ట్రైనీ లైఫ్ అతి ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ అవర్స్ ఉంటాయి, బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదు. అక్కడే ఏదో తినేసి అక్కడే 3-4 గంటలు పడుకొని మళ్ళీ డ్యూటీలో చేరాల్సి ఉంటుంది. అది వాళ్ళకి ఒక రకంగా చాలా స్ట్రెయిన్ఫుల్ వ్యవహారం. అటువంటి దాంట్లో ఆ 3-4 గంటలు కూడా వీళ్ళు నిద్రపోనికుండా ఇలాంటివి వితిన్ లోపలికి వెళ్ళి హాస్పిటల్లోనే చేయగలిగారంటే ఇంకా భద్రత పరిస్థితి ఏంటి ఈ మెడికోస్కి? రెండోది, నేను నిన్న కూడా వీడియోలో చెప్పినాను, విమెన్ డాక్టర్స్ అనే సంఖ్య బాగా పెరుగుతుంది. ముఖ్యంగా ఉమెన్ స్టూడెంట్స్ 51% ఇండియాలో ఉన్నారు. అంటే మేల్ స్టూడెంట్స్ కంటే కూడా మెడికల్ సెక్టర్లో ఉమెన్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు. ప్రాక్టీస్కి వచ్చేసరికి తగ్గిపోతుంది ఆ పర్సంటేజ్, బట్ పెరుగుతుంది, ఉమెన్ స్టూడెంట్ల సంఖ్య పెరుగుతుంది. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా స్టూడెంట్స్లో వాళ్ళ పేరెంట్స్లో ఒక భయాందోళన నెలకొన్నాయి. అంటే కలకత్తా ఒక పెద్ద నగరంలో ఒక పెద్ద హాస్పిటల్లోనే ఇలా జరిగితే ఇంకా మామూలు స్మాల్ టౌన్లో చాలా ఏరియాల్లో ఏమీ భద్రత ఉండదు. అలాంటి చోట్ల పరిస్థితి ఏంటి? ఎక్కువ వీళ్ళు నైట్ డ్యూటీలు చేస్తుంటారు అనేది ఇప్పుడు అందరికీ ఇదైంది. ఈ కాంటెక్స్ట్లో మమతా బెనర్జీ ప్రభుత్వం తగిన విధంగా స్పందించలేదనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఓకే. సో దాంతో అక్కడ కలకత్తా హైకోర్టు దాన్ని ఆల్రెడీ ఈ అమ్మాయి వాళ్ళ బాధితురాలి పేరెంట్స్ హైకోర్టులో కేసు వేస్తే అక్కడ సిబిఐకి విచారణకి ఆదేశించడం, సిబిఐ కూడా రంగంలోకి దిగి నిందితుడైన సంజయ్ రాయ్ని, ప్రిన్సిపాల్ అయిన సందీప్ ఘోష్ని వీళ్ళందరినీ విచారిస్తుంది. తర్వాత అక్కడున్న ఫిజికల్ ఎవిడెన్స్ని కలెక్ట్ చేసింది. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి చాలా విషయాలను పంపించింది, సమగ్రంగా స్టడీ చేస్తుంది. ఇటుపక్క ఇదే సమయంలో సుప్రీంకోర్టు సుమోటోగా దాన్ని స్వీకరించింది. సుమోటో అంటే ఎవరు కంప్లైంట్ చేయకుండానే కోర్టులు తమంతట తాము ఏ కేసునైనా టేకప్ చేయొచ్చు. అలాగే దాన్ని సుమోటో అంటారు. అలాగే సుమోటోగా సుప్రీంకోర్టు ఈ కేసుని టేకప్ చేసింది. నిన్న విచారణ జరిగింది. ఇది 3 జడ్జిల బెంచ్ అనమాట. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా, ఈ 3తో కూడిన ధర్మాసనం నిన్న చాలా సుదీర్ఘంగా విచారించింది. కపిల్ సిబాల్ ఆయన సీనియర్ అడ్వకేటు, కాంగ్రెస్ వాది, ఆయన బెంగాల్ గవర్నమెంట్ తరపున ఆయన హాజరయ్యాడు. సో అనేక విషయాల మీద సుప్రీంకోర్టు మాట్లాడింది. ప్రధానంగా పోలీసుల స్పందన మీద తీవ్ర విమర్శలు చేసింది. పోలీసులకి తీవ్రమైన ప్రశ్నల్ని ఇచ్చిందనమాట. అంటే ఇది అర్లీ మార్నింగ్ జరిగితే 7:30కి బాడీ బయటపడింది. 11:30 వరకు కూడా వీళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. 8:30కి బాడీ వాళ్ళకి ఇచ్చేసి బాడీ ఇదే క్రిమేషన్ అయిపోయినాక ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారు, అంతవరకు ఎందుకు చేయలేదు అనేది పెద్ద ప్రశ్న. అట్లాగే ప్రిన్సిపాల్ కావచ్చు, సూపరింటెండెంట్ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్కి ఆత్మహత్యను ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనేది కూడా ప్రశ్నించారు. ఇట్లా ప్రధానంగా ప్రశ్నించారు. దాని తర్వాత ఒక పాత కేసు గురించి కూడా డివై చంద్రచూడ్ చెప్పారు. అరుణా షాన్బాగ్ అని 1973లో కేఈఎం హాస్పిటల్ ముంబైలో దారుణంగా ఆమె కూడా ఇలాగే అత్యాచారానికి గురయ్యి చనిపోయింది హాస్పిటల్. తర్వాత ఆ సంఘటన కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పటికి ఇప్పటికీ చేంజ్ ఏమి రాలేదు పరిస్థితులు. ఇది ఎట్లా సాధ్యమైంది ఇంత ఘోరంగా అని ప్రభుత్వ వైఫల్యాన్ని గురించి కూడా మాట్లాడారు. సో ఈ కాంటెక్స్లో ఇంతవరకే కాకుండా కొన్ని కాంక్రీట్ నిర్ణయాలను కూడా సుప్రీంకోర్టు తీసుకుంది. ఒకటి, ఈ అమ్మాయి ఫోటో కానీ ఈ అమ్మాయి పేరు కానీ ఆల్రెడీ మీడియాలో వాడుతున్నారు. మీడియాకి
బాధ్యత లేదా, ఇలాగ చేయొద్దని నేను అనేకసార్లు సుప్రీంకోర్టు చెప్పింది. బాధితుల ఫోటోలు, బాధితుల ఐడెంటిటీ బయటికి తీసుకురావడం కరెక్ట్ కాదు అని చెప్పింది. అయినా కూడా అవి చేస్తున్నారు, అర్జెంటుగా అవన్నీ తీసేయండి అని చెప్పారు. రెండవది, ఒక నేషనల్ NTF అని, నేషనల్ టాస్క్ ఫోర్స్ అని 9 మంది ప్రముఖ డాక్టర్లతో, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ ఇలాంటి వాళ్ళతో 9 మందితో కూడిన ఒక నేషనల్ టాస్క్ ఫోర్స్ని కూడా అనౌన్స్ చేశారు. అందులో మన తెలుగు డాక్టర్ కూడా ఉన్నారు. ఆయన డాక్టర్ నాగేశ్వర రెడ్డి, ఏఏజీ, ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ఆయన దాని హెడ్. వెరీ పాపులర్, మనకి నాగేశ్వర రెడ్డి గురించి తెలుసు. సో ఆయన కూడా దీంట్లో మెంబర్గా ఉన్నాడు. ఇట్లా వీళ్ళ పని ఏంటంటే మొత్తం దేశంలో జాతీయ స్థాయిలో ఈ డాక్టర్లకి, ట్రైనీలకి వీళ్ళకున్న భద్రతా పరిస్థితులు ఏంటి సమీక్షించాలి, భద్రతకు సంబంధించి ఒక నేషనల్ పాలసీని ఎట్లా రూపొందించాలి, ఒక నేషనల్ సిస్టమ్ని ఎట్లా ఎవాల్వ్ చేయాలి, దీని మీద ఏమేమి రికమెండేషన్స్ అంటే కొన్ని సుప్రీంకోర్టు కూడా ఆల్రెడీ కొన్ని చెప్పింది. హాస్పిటల్లో ఎటువంటి భద్రతా పరిస్థితులు ఉన్నాయి, కెమెరాలు ఉన్నాయా, తర్వాత బయోమెట్రిక్ విధానం ఉందా, వాళ్ళు రెస్ట్కి తీసుకోవడానికి సపరేట్గా ఒక ప్లేస్ వాళ్ళకి ఇచ్చి అక్కడ కూడా ఎవరినంటే వాళ్ళని అలో చేయకుండా వాళ్ళ బయోమెట్రిక్ పెట్టి, వాళ్ళ ఫేస్ రికగ్నిషన్ పెట్టి వాళ్ళు మాత్రం లోపలికి వెళ్ళే విధంగా ఉండాలి. అట్లాగే హాస్పిటల్కి వచ్చే ప్రతి పేషెంట్ని, ప్రతి వాళ్ళని చెక్ చేయాలి, బ్యాగ్ల స్కానింగ్ చేయాలి. ఇవన్నీ కూడా నిన్న చెప్పారు. సో దీనికి సంబంధించి వీళ్ళు సమగ్రమైన ఒక విధానాన్ని రూపొందించడం అవసరం. అట్లాగే మామూలుగా పాష్ అనే ఒక యాక్ట్ ఉంది, POSH పాష్ అని 2013లో వచ్చింది. ఈ పాష్ యాక్టింగ్ అంటే సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఇన్ వర్క్ ప్లేస్, ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రెడ్రసల్. ఇది టోటల్గా ఈ యాక్ట్ పేరు. దీన్ని సింపుల్గా పాష్ అని పిలుస్తారు. ఈ పాష్ యాక్ట్ కింద ICC అంటారు. ICC అంటే ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ. ఇంటర్నల్ కంప్లైంట్ అంటే విమెన్ ఎంప్లాయీస్ ఉన్న చోట అంతా కూడా ఈ ICC అనేది ఉండాలి. ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఉండాలి. విమెన్కి అక్కడ ఏమన్నా సెక్సువల్ హరాస్మెంట్ ఏ రూపంలో అయినా జరిగితే వాళ్ళు వెళ్ళి ఆ కమిటీకి కంప్లైంట్ ఇవ్వాలి. అట్లాగా ప్రతి హాస్పిటల్లో కూడా ఈ ICC అనేది పెట్టాలి. అది సినిమా రంగంలో కూడా పెట్టాలని ఆ మధ్య డిమాండ్లు వచ్చాయి. ప్రతి దగ్గర ఇది పెట్టాలి అనేది ఉంది. ఎందుకంటే వర్క్ ప్లేస్లో ఉమెన్కి సెక్సువల్ హరాస్మెంట్ అనేది ఎక్కువగా జరుగుతుంది కాబట్టి ఉమెన్ వర్క్ ఫోర్స్ అనేది బాగా పెరుగుతున్నారు మన దేశంలో. సో సైన్స్, టెక్నాలజీ, మెడికల్ ఈ రంగాల్లో దాదాపు 40 నుంచి 45% ఉమెన్ ప్రజెన్స్ అనేది పెరుగుతుంది. దానివల్ల వాళ్ళ సమస్యలు కూడా పెరుగుతున్నాయి వర్క్ ప్లేస్లో. దీని మీద కూడా చేయాలి. ఇది ఎందుకు అక్కడ లేదు అని చెప్పింది. అలాగే ప్రిన్సిపల్ గురించి కూడా సుప్రీంకోర్టు నిన్న కామెంట్లు చేసింది. సందీప్ ఘోష్ ప్రిన్సిపల్, అతన్ని రిజైన్ చేయమని చెప్పారు. రిజైన్ చేసినాక అతను మళ్ళీ కలకత్తా మెడికల్ కాలేజీకి ప్రిన్సిపాల్గా మళ్ళీ అపాయింట్ చేశారు. ఒక కాలేజీలో ప్రిన్సిపాల్గా అతని మీద విమర్శలు వచ్చి అతను చాలా ఘోరంగా ఫెయిల్ అయినాడని చెప్తే మళ్ళీ ఇంకొక కాలేజీకి ఇతను ఎలాగ ప్రిన్సిపాల్ చేస్తారు అనేది కూడా తీవ్ర విమర్శ వచ్చింది. సో మరో యాంగిల్ ఏంటంటే ఇది కేవలం సంజయ్ రాయ్ ఒకడే చేసింది కాదని ఇప్పుడు అందరూ చెప్తున్నారు. ఈవెన్ వాళ్ళ అత్త కూడా నిన్న బయటకు వచ్చి మాట్లాడింది. నా కూతుర్ని కూడా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఇతను కొట్టాడు, అమ్మాయి అబార్షన్ అయిపోయింది, అప్పటి నుంచి 2 ఏళ్ళ నుంచి మేము ఇతని మీద కోర్టులలో ఫైట్ చేస్తున్నాం. అలాంటి వ్యక్తిని వీళ్ళు సివిక్ వాలంటీర్గా ఎలా తీసుకున్నారు, పోలీసులతో కలిసి పనిచేసే విధంగా ఎలా ఇతన్ని పెట్టుకున్నారు అనేది కూడా చాలా పెద్ద ప్రశ్న. అంటే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా ప్రశ్నలు ఉన్నాయి. సో ఆమె కూడా ఏం చెప్తుందంటే ఇతనైతే ఖచ్చితంగా చేస్తుంటాడు కానీ ఇతను ఒక్కడే చేస్తున్నాడు అనేది కూడా ఆమె మాట్లాడింది. అతన్ని ఉరి తీయండి అని కూడా ఆమె అత్తగారు కూడా చెప్పింది. సో ఇతనికి ఆ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందనేది అర్థమవుతుంది. కానీ అతను ఒక్కడే చేయలేదు, దీని వెనుక డ్రగ్ మాఫియా ఉంది. డ్రగ్స్ సంబంధించి ఆమెకు చాలా విషయాలు తెలిసాయి. మాఫియాకు సంబంధించి ఆమె బయట పెట్టాలనే ప్లాన్లో ఉంది. అందుకనే వాళ్ళు ముందు టార్చర్ చేసి తర్వాతనే ఆమెను అత్యాచారం చేశారు అన్న ఒక న్యూస్ కూడా బయటకు వచ్చింది. సో ఇప్పటికైతే పోలీసులు దీన్ని ఏది కన్ఫర్మ్ చేయట్లేదు. ఈ సిబిఐ కూడా ఇప్పటివరకు కన్క్లూజివ్ ఎవిడెన్స్ గురించి కానీ మాట్లాడదు. మేబీ వాళ్ళు ఇంకా అనేక మందిని ప్రశ్నించాల్సి ఉంటుంది. అంత ఈజీగా కన్క్లూజన్కి రాకపోవచ్చు. వచ్చినా కూడా కొన్ని విషయాల్ని బయటికి చెప్తే
కల్ప్రిట్స్ అలర్ట్ అవుతారు కాబట్టి చెప్పలేరు. అందువల్ల ఇది ఇంకా కేసు ముందుకెళ్తుంది. ఇది ఒక రకంగా ఏమంటే దేశవ్యాప్తంగా ఒక నెక్స్ట్ ఈ క్రైసిస్ నుంచి ఒక మెథడ్ని ఎవాల్వ్ చేసి ప్రొటెక్షన్ సేఫ్టీ మెథడ్స్ని తీసుకోవడానికి సుప్రీంకోర్టు చొరవ తీసుకోవడం మాత్రం ఖచ్చితంగా ఆహ్వానించాలి, అప్రిషియేట్ కూడా చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.